ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే ఎంత సంతోషమో. ఇక్కడ కూడా ఒక పరీక్ష. ఎవరికి? యోకెబెదుకి దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. అనేక మంది ప్రజలు ఫరో ఏం చేస్తున్నాడు? పుట్టిన వారిని అందరినీ, హెబ్రీలందరిని చంపేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈమె చేసింది? మోషేని కన్నది. ఆ మోషేని 3 నెలలు ఏం చేసిందంట? దాచిపెట్టింది. ఎంతో దాచిపెట్టింది. 3 నెలలు కుటుంబంలో బిడ్డ కేకలు వీరా, ఏడు వినబడదా? అయితే ఎంత దాచిపెట్టిందో. అదే పోయే వాళ్ళందరూ ఏం చేశారమ్మా, ఇంట్లో కుమారుడు ఉండారు, ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు అని రాజుకు తెలియచేయరా? తెలియచేస్తారు. బిడ్డ అరుపు స్నానం చేసేటప్పుడు ఆకలేసినప్పుడు అరవడా? అరుచుంటాడు. కానీ ఆమె ఎంత దాచిపెట్టిందో, దేవుని సన్నిధిలో ఎంత కన్నీళ్ళు కార్చి ప్రార్థించిందో. అయ్యా ఇదిగో నాకు ఇచ్చిన బిడ్డ ఆ ఫరో చేతిలోకి పడకూడదు, ఫరో ఆజ్ఞ ఇచ్చిన దానిలోకి నా బిడ్డ ఏది గురి కాకూడదు అని ఎంత ప్రార్థించిందో తన తల్లి. దాన్ని బట్టి యోసేపు ప్రార్థన, యోకెబెదు ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? ఆలకించిన వాడుగా ఉన్నాడు. ఆమె పరీక్ష జయించిందా లేదా? ఆ పరీక్షలో నెగ్గిందామె. ఇక్కడ వాక్య భాగం మనం చూస్తే నిర్గమకాండము 1:22 మనం చూస్తాం. నిర్గమకాండము 1:22. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని ఆ నదిలో పారవేడి అన్నప్పుడు ఇక్కడేం జరిగింది? ఆమె 3 నెలలు ఆమె బిడ్డను దాచింది. కానీ ఇంకా ఆ బిడ్డను ఏం చేయలేకపోయిందంట? ఇంకా దాచలేకపోయింది. ఇంకా ఆ బిడ్డ పరిస్థితి దేవుడే చూసుకుంటాడు. దిక్కు లేని వారికి ఎవరంట దిక్కు? దేవుడే దిక్కు. ఇక్కడ ఆ బిడ్డ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఫరో చేతిలో పడకుండా ఏం చేసిందంట? ఆమె దాచింది. అయితే ఇంకా దాచలేని పరిస్థితి అయిపోయింది. ఇంకా బిడ్డ ఎదుగుతున్నాడు. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత బిడ్డ గొంతు ఏమైపోతుంది? ఇంకా సౌండ్ వస్తుంది ఎక్కువ కదా. అప్పుడు ఏం చేసింది? ఇంకా ఆమె దాచలేక ఒక జమ్ము పెట్టి ఏం చేసిందంట? తయారు చేసింది కదా. తయారు చేసినప్పుడు అయితే ఆ నదిలో, ఏ నది అది? పెన్నా నదా? ఆ నది అని ఉంది. ఆ నది ఏమంటుంది? ఏ నది అంటది చెప్పండి? నైలు నదే? ఏ నదే? ఆ నదిలోనికి వదిలింది. అయితే అక్కడ స్నానం చేస్తున్న ఫరో కుమార్తె, ఆ ఫరో కుమార్తె చేతిలోకి వచ్చాడు బిడ్డ. చూడండి ఎంత గొప్ప కార్యమో. పుట్టిన బిడ్డని అతను హతము చేయమని రాజు ఆజ్ఞిస్తే ఈ బిడ్డ ఎవరి చేతిలోకి వచ్చింది? ఫరో కుమార్తె చేతిలోకి వచ్చింది. అయితే ఆ బిడ్డను తీసుకున్నది. ఆ బిడ్డకి ఏం చేసిందంట? ఏం చేసిందే? మోషే ఎంత సుందరంగా ఉన్నాడు. ఆ పెట్టి తెరిచినప్పుడు ఎంత సౌందర్యంగా ఉన్నాడు. ఎవరైనా బిడ్డ బాగా తెల్లగా బాగా చక్కగా ఉంటే మనం ఏం చేస్తాము? లాగి ముద్దు పెట్టుకుంటామా లేదా? అయితే ఈ ఫరో కుమార్తెకు కూడా అలాగే అనిపించింది ఆ బిడ్డను చూసినప్పుడు. అయితే ఆ బిడ్డను తీసుకున్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమకాండము 2:5 ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటి వద్దకు వచ్చిన ఆమె పనికత్తెలు ఏటి వద్దన నడుచుతూ ఆమెను చూసినప్పుడు ఆ పెట్టె చూసింది. ఆ పెట్టెను తీసినప్పుడు కుమారుడు ఉన్నాడు. ఆ పెట్టెలో ఉన్న బిడ్డని ఐగుప్తు రాలైన రాజు కుమార్తె చూసింది. ఆ బిడ్డను తీసుకొని ఏం చేస్తుందంట? ఈమె నా కొరకు పెంచాలా? ఎవరు పెంచాలి ఇప్పుడు? అయితే ఆ బిడ్డకి కాపలా ఎవరిని పెట్టింది? తన అక్కైన మిరియామును పెట్టింది. బిడ్డకి కాపలా ఎవరిని పెట్టింది? ఆ నదిలో వదిలేసింది బిడ్డని.
ఆ పెట్టెను వదిలేసింది. ఆ పెట్టె ఆ నీళ్ళకి పోతా ఉంది. ఎట్ట వాటం ఉంటే అట్టే కదా ఆగుతుంది. అది ఆగి 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 ఆ ఒడ్డుకి వచ్చింది. ఆ ఫరో కుమార్తె ఆ పెట్టెను చూసింది. ఆ పెట్టెను చూసినప్పుడు ఆమె బిడ్డను చూసింది. ఈ బిడ్డని సాకేదానికి ఎవరు కావాలా? అయితే ఆ బిడ్డకి తోడు తన అక్క అయిన మిరియామును పంపించింది. అదిగో ఆ పెట్టి ఎక్కడికైతే పోతుందో అక్కడికి నువ్వు కూడా పో అని చెప్పి ఏం చేసిందంట, తన అక్కను పంపించింది. తన అక్క ఏం చేస్తుంది, జమ్ము ఉంది. ఆ జమ్ము చోటను ఏం చేస్తుందంట, బయలుదేరి చూస్తూ ఉంది. తర్వాత ఆ రాజు కుమార్తె ఆ బిడ్డని ఎత్తుకున్నప్పుడు అప్పుడు మిరియాము వచ్చి అంటుంది. ఏమంటుంది మిరియాము వచ్చి? ఏం బలుగుతుంది చెప్పండి? ఈ బిడ్డని చూసేదానికి ఒక దాదిని తీసుకుని వచ్చేదనా అన్నప్పుడు ఆమె కొరకు ఆ బిడ్డని పెంచేదానికి ఎవరిని తీసుకొని వచ్చిందంట, తన తల్లి అయిన యోకెబెదుని తీసుకొని. చూడు, యోకెబెదు తన బిడ్డని ఎలాగా సాకాలని భయపడిందో, అయితే ఈ బిడ్డ ఎక్కడ ఉండబోతున్నాడు ఇప్పుడు? రాజనగర్లో. హల్లెలూయా. ఎంత ఇంట్లో పెట్టి దాచిపెట్టి 3 నెలలు సాకిందో, పెంచిందో, అయితే ఈ బిడ్డ ఎక్కడ ఉండబోతున్నాడు? రాజమందిరములో, రాజనగరలో ఎంత రాజకుమారుడిగా ఎలాగా ఉండేదానికి అధికారం ఇచ్చాడు. చూడండి, ఎవరి ప్రార్థన అది? అదే మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈ దినం మన కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు జరిపించడా? అయితే ఆయన వైపు మనం చూస్తే, యోకెబెదు ఆయన వైపు చూసింది కాబట్టి దేవుడు ఆ కుటుంబంలో ఏం చేశాడంట, గొప్ప కార్యం. అసలు ఆమె ఊహించుంటుందా? ఆ బిడ్డని ఏదో సాగితే బాగున్ను, ఈ బిడ్డను చూసుకుంటే చాలు అనుకోమని ఉంటుంది. కానీ ఈ రాజకుమార్తె రాజనగర్లోకి తీసుకోపోయి ఇంత అందంగా పెరగతాడని కల్లో కూడా ఉండదేమో. అంతగా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన ప్రార్థన, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనకు సహాయం చేసే దేవుడు. అదే ఇక్కడ కూడా యోకెబెదు జీవితంలో గొప్ప కార్యం జరిపించాడు. అదే మోషే పెద్దవాడైనాడు. విశ్వాసాన్ని బట్టి మోషే ఏమంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్పది. అవునా కదా? క్రీస్తు లేని ఐశ్వర్యం కంటే క్రీస్తు కలిగి ఉండి నింద అనిపించటం మేలు అనుకున్నాడు. మనం అనుకుంటాము అవ్వ కావాలా, బువ్వ కావాలనుకుంటాం. అవును కదా? మనకు కావాల్సింది ఏదైనా ఒక్కటే. ఒక యజమానుడికి 2 దాసులు ఉండనేరు, ఒక్కరే. ఇక్కడ మోషే అనుకుంటున్నాడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయము నింద అనుభవించటం మేలు. క్రీస్తు లేని ఐశ్వర్యం కంటే క్రీస్తు కలిగి నింద అనుభవించటం మేలు అని మోషే గ్రహించాడు. చూడండి, తనకి అదే మార్కు సువార్త 10:35 ఒక ధనవంతుడు అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట సులభమా? చూడండి, మార్కు సువార్త 10:25. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. చూడండి, సూదిలో ఒంటె దూరుతుందా చెప్పండి? చూడండి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు? అంతకంటే కష్టం అని అంటున్నాడు. ఇక్కడ మోషే జీవితంలో మనం చూస్తే ఐగుప్తులో ఫరో కుమార్తె ఎంత విద్య నేర్పించిందో కదా, ఎన్ని విద్యలు నేర్పించిందో అవన్నీ కూడా ఎంత భాగ్యమో. ఫరో కుమార్తెకి నేను కుమారుడుగా ఐగుప్తు దేశానికి ఒక రాజుగా ఉండాల్సిన మోషే వీటిని కోరుకుంటున్నాడా?
ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. దేని కోరుకుంటున్నాడు? అదే సంఖ్యాకాండము 12 అధ్యాయము 3వ వచనంలో ఉంది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఏందట? సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి ఎంత గొప్ప విషయమో. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు 26వ వచనం లాస్ట్. ఏలనగా మనకు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఏ బహుమానం కొరకు మోషే చూస్తున్నాడు కదా? ఏ బహుమానం కొరకు మోషే చూస్తున్నాడు? ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ ఫరో ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూడలా. దేవుని వైపు చూస్తున్న తల్లి తన కుమారుడు కూడా ఎవరి వైపు చూస్తున్నాడంట? దేవుని వైపు చూస్తున్నాడు. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏకుబెదు 3 బిడ్డలు, ఒక కుమారుడు ఏమై ఉన్నాడంట? గొప్ప నాయకుడయ్యాడంట. ఎవరు? మోషే. మొదటి కుమారుడు ఎవరు? అహరోను. అహరోను ఏమైనాడు? దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడు? యాజకుడిగా ఏర్పరచుకుంటున్నాడు. ఇందును బట్టి తన తల్లి ప్రార్థన బట్టి నా 3 కుమారులు దేవుళ్ళో ఎదగాల, నా 3 బిడ్డలు దేవుని సేవ చేయాలా, నా 3 బిడ్డలు దేవుల్లో వాడబడాలా, నా 3 బిడ్డలు పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చుండాలా అని ఏకుబెదు ప్రార్థించుంటుందేమో. అందును బట్టి అహరోను ఏమైనాడంట? యాజకుడు. దేవుని మందిరంలో యాజకుడయ్యాడంట. తన కుమారులు కూడా ఏమైనారంట? దేవాలయంలో అహరోను తర్వాత తన బిడ్డలు కూడా ఏం చేశారంట? పరిచర్య చేశారంట. చూడు ఎంత గొప్ప విషయమో. అదే మిరియాము, మోషే అక్క అయిన మిరియాము ఏం చేయబడింది చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 20, 21 వచనం. మరియు మిరియాము తంబూరు చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగిలి అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన పడవేశాను. ఎక్కడ పడవేశాడంట? సముద్రంలో. ఎప్పుడు పడవేశాడు? సముద్రంలో ఎప్పుడు పడవేశాడు? అయితే మిరియాము ఏకుబెదుకు ఒక కుమార్తె. అయితే ఇశ్రాయేలు జనాంగంలో మొట్టమొదటగా ప్రవర్తనగా మార్చబడింది ఎవరు? మిరియాము. ఇశ్రాయేలు ప్రజలలో మిరియాము ఒక గొప్ప ప్రవర్తనగా మార్చబడింది. అయితే అహరోను అభిషేకింపబడి దేవాలయంలో ఒక యాజకుడిగా మార్చబడ్డాడు. మోషేను మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే ఎట్టున్నాడంట? ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడంట. ఈమె ఎక్కడ పాట పాడింది? ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు. మోషే దగ్గర మోషే చేత దేవుడు ఎన్ని కార్యాలు జరిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశంలోనికి బయటికి నడిపించేదానికి ఫరో పంపించాడా? లేదు. ఎన్ని సూచక్రియలు జరిగినాయో, ఎన్ని జరిపించాడో, వీటిలన్నిటికీ నుంచి బయటపడాలంటే మోషే ద్వారా ఎన్ని కార్యాలు జరిపించాడు దేవుడు. అయినప్పుడు కూడా
ఫరో గుండె ఎలాంటిదంట, కఠినమైనదంట. అయినప్పుడు కూడా మోషే ద్వారా ఎన్ని కార్యాలు జరిపించినప్పుడు కూడా ఆ ఐగుప్తు దేశంలోనికి బయటపడేదానికి ఎన్ని చేశాడు, వాటిలన్నిటి నుంచి కూడా తప్పించి మోషేని దేవుడు ఎంతగా వాడుకున్నాడు కదా. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ఎంత సనిగారో మోషే మీద. అందుకే మొదటగానే దేవుడు ఎన్ని చూసిన దేవుడు మన కుటుంబంలో ఒక ఇద్దరు బిడ్డలను మనము పెంచాలంటే ఎంత కష్టమో, వాళ్ళ అరుపులు రచ్చలు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉంటారు, ఎంత జనాంగం ఉంటారు? 5 లక్షల, 10 లక్షల, 6 లక్షల, ఎంతమందో. ఇంతమంది ప్రజలతో సమాధానం చెప్పాలంటే ఎంత జ్ఞానం కావాలో. కానీ అందుకే మోషేకి సంఖ్యాకాండంలో 12 అధ్యాయంలో 3వ వచనంలో భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని ముందు దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇంతమంది ప్రజల్ని ఏ విధముగా నడిపించాలో. నీళ్ళు లేవంటే ఎంత సనుక్కున్నారు, ఆహారం లేదంటే ఎంత కొనుక్కున్నారు. చూడండి, మోషే ద్వారా దేవుడు ఎన్ని ప్రణాళికలు. అంటే ఆ మోషే ఇల్లంతట్లో ఏముందంట, ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు మోషే. ఎవరి ద్వారా? యోకెబెదు ప్రార్థన ద్వారా. ఎంతగా దేవుళ్ళు ఆమె పెంచిందంటే ఎంత గొప్ప ఉన్నత స్థితిలో బిడ్డల్ని పెంచగలిగిందో. ఇదైనా మనం మన బిడ్డల్ని ఎలాగ పెంచగలుగుతున్నాం? మన కుటుంబంలో ఒక బిడ్డ మాట ఉంటుంది, ఒక బిడ్డ మాట ఉంది. కానీ యోకెబెదు కుటుంబంలో ముగ్గురు ఏ విధముగా ఉండారు చూడండి. నాకు చాలా సంతోషం ఆ మాట అనుకుంటే. అహరోను యాజకత్వం చేసే బిడ్డగా మార్చబడ్డాడు. మిరియాము ఒక ప్రవర్తనగా మార్చబడింది, ప్రవర్తామి. మోషే గొప్ప నాయకుడు. అందుకే బైబిల్ గ్రంథంలో వీళ్ళ పేర్లు రాయటానికి కారణం ఎవరు కదా? అమ్రాము అనుభవం లేనప్పుడు కూడా జ్ఞానము కలిగిన స్త్రీ యోకెబెదు. సామెతలు 14:1 ఉంది, జ్ఞానవంతరాలు తన ఇల్లును కట్టుకును. అయితే ఈ స్త్రీ ఎంత జ్ఞానము కలిగిన స్త్రీయో అందుకే ఆ కుటుంబము కట్టబడింది. కుటుంబములో పురుషుడైనా జ్ఞానము కలిగి ఉండాలా, లేక స్త్రీ అయినా జ్ఞానం కలిగి ఉండాలా. అయితే అమ్రాము అంత అనుభవం లేనివాడు, జ్ఞానం లేనివాడు. యోకెబెదు జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి తన కుటుంబంను బిడ్డల్ని జ్ఞానంతో చక్కదిద్దుకున్నది. అయితే ఆ బిడ్డని నేను గత వారం మనం చూసుకున్న ఆగర్ విషయం. ఆగర్ని ఏం చేసింది? ఆగరు ఇస్మాయిల్ని ఏం చేసింది? ఈ సావు నేను చూడలేను అని చెప్పి అంత దూరం పడేసి ఏం చేస్తుంది? ఎలిగి తేడ్చింది. అట్ట పడేలా యోకెబెదు ఈ బిడ్డ సావు నేను చూడలేను అని పడేలా. ఈ బిడ్డ నేను చూడలేను రాజుకు అప్పగించలా, ఈ బిడ్డ నేను చూడలేను అని పక్కింటి వారికి అప్పగించలా. కానీ దేవుని చేతిలో పెట్టిందంతే. అయ్యా ఇదిగో ఈ పెట్టిన చేశాను, ఈ పెట్టిలో నా బిడ్డను పెట్టాను, సురక్షితంగా కాపాడే దేవుడు నువ్వే. దేవుని వైపు చూసింది. అందుకే దేవుడు అంత ఉన్నతముగా ఆ కుటుంబాన్ని హెచ్చించేదానికి కారణం ఎవరు? దేవుని వైపు చూసింది కాబట్టి యోకెబెదుని ఆ కుటుంబాన్ని దేవుడు అంతగా కాపాడాడు. అదే డిఎల్ మోడీ ఒక బుక్లో రాస్తాడు, నా తల్లి లాంటి తల్లులు ప్రపంచంలో ఉంటేనంట చెరసాలే అవసరం లేదన్నాడంట. చూడండి, అంటే తన తల్లి ఎంత ప్రార్థనా పరురాలో అంతగా తన తల్లిని బట్టి వర్ణిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని వర్ణించుకుంటున్నాము? యోకెబెదును మనం వర్ణించుకుంటున్నాము ఈ దినం. అలాంటి గొప్ప తల్లి లాంటి మనమైతే మన కుటుంబాల్లో కూడా ఏముండవో
సమస్యలే ఉండవు. మన సమస్యలు, మన బాధలు ఎవరో చెప్పుకుంటాం మనము? ఎవరో చెప్తాం చెప్పండి? దేవునికి చెప్పం. మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఎక్కడ పోయి చెప్తామా? సంఘ కాపరికి వచ్చి చెప్తాం సమస్యలు కదా. ఇంకా అనుభవం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? పక్కింటికి పోయి చెప్తాం. ఇంకా కష్టాలు, కుటుంబంలో ఇబ్బందులు అయితే ఏడపోతాం? పోలీస్ స్టేషన్కి పోతాం. అందుకే డిఎల్ మోడీ అన్నాడు, చెరసాలే అవసరం లేదని. తల్లులమైన మనము మన బిడ్డల్ని చక్కదిద్దే విషయంలో, వాళ్ళు పోషించే విషయంలో, వాళ్ళ కొరకు ప్రార్థించే విధానంలో మనం కలిగి ఉన్నట్టయితే మనం దేవుడు ఏం చేస్తాడంట? మన కుటుంబాల్ని, మన బిడ్డలు, మనం ఏమనుకుంటాం? మన బిడ్డలు బాగా చదువుకొని ఏ అమెరికాకో సింగపూర్కో ఒక డాక్టర్ గానో, గొప్ప ఇంజనీర్ గానో, ఒక కలెక్టర్ గానో, కొంతమందిని సండే స్కూల్ పిల్లకాయలందరినీ కూర్చోబెట్టి, కామాటి అర్జున వాళ్ళు సండే స్కూల్కి వచ్చే పిల్లకాయలందరినీ కూర్చోబెట్టి, నువ్వు చదువుకొని పెద్దవాడైతే ఏం చేస్తావంటే, ఒకడంట పోలీస్ అవుతానంటాడు, ఒకడు నేను కలెక్టర్ అవుతా, ఇంకోటి ఏం చేస్తున్నాడు నేను టీచర్ని అవుతాను, ఇంకొక అమ్మాయి అంటుంది. ఇట్లా మన ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు మన బిడ్డలు కలుగుంటారో మనం కూడా అదే అనుకోమ్మా, నా బిడ్డ మా కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడమ్మా, నేను నా బిడ్డని, నా కోరిక, ఆ బిడ్డ కోరిక తీర్చేలాగా బాగా చదివిస్తా అని మనం అనుకుంటాం కదా. మంచి విధానంలో చదివించుకోవాలా, మంచి ఉద్యోగాలు అలాగా మనం అనుకుంటాము. కానీ ఏకబేద ఏమనుకుంటుందంటే, నా ముగ్గురు బిడ్డలు ఆయన సేవలో వాడబడాలని గొప్ప నిర్ణయం తీసుకున్నది. హల్లెలూయా. ఈ దినం మనం కూడా మన బిడ్డల కొరకు ఏం చేయాలి? మనము గొప్ప నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదిగో నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా. అదే ఏకబేద అన్నది తన బిడ్డని పెట్టెలో పెట్టి దేవుని చేతికి అప్పగిచ్చేసింది. అయ్యా నువ్వే చూస్తున్న దేవుడు నువ్వే అన్నప్పుడు ఆ బిడ్డని దేవుడు వదిలిపెట్టాడా? అనాథలుగా ఎవరిని వదిలిపెట్టాడంట. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు అనాథలుగా ఏం చేయడంట? వదిలిపెట్టాడంట. వారిని ఏం చేస్తాడంట? ఉన్నత స్థితిలోకి దేవుడు అనాథలుగా వదిలిపెట్టేసాడు. ఎక్కడ? నదిలోనికి వదిలిపెట్టేసింది తల్లి. దేవుడు అనాథగా వదిలిపెట్టేసాడా? వదిలిపెట్టలే. దేవుడు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకున్నాడు. అయితే ఈ దినం మన బిడ్డల్ని, మన కుటుంబాలని దేవుడు జ్ఞానం కలిగిన స్త్రీ ఏకబేదను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఇదిగో ఒక్కసారి ఏకబేదను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. వారి బిడ్డలు ముగ్గురు ఏ విధముగా నీ సేవలో వాడబడ్డారు.